నమస్కారం. నేను మీ ప్రశాంత్ గడ్డేల. యువగలం ముగింపు సభ ఈ రోజు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పరిధి పోలిపల్లిలో జరుగుతుంది. ప్రధానంగా తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ కావడంతో పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి తరలి వస్తున్నారు. జనసేన పరంగా ఏ విధంగా ఉందో ప్రస్తుతం మనతో నెల్లిమర్ల ఇన్ఛార్జ్ లోకం మాధవ్ గారు అడిగి తెలుసుకుంది. మేడం, తొలిసారిగా ఉమ్మడి భారీ బహిరంగ సభ మీ నియోజకవర్గ పరిధిలో జరుగుతుంది. మీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఖచ్చితంగా ఇది చాలా పెద్ద సభ. మా నియోజకవర్గం నుంచి సుమారు 1,00,000 మంది ఇక్కడికి వస్తున్నారు ఈరోజు ఈ సభ వినడానికి. రాష్ట్రం అంతటా కూడా కదిలి రావాలని డిసైడ్ అయింది సభకి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చాలా అడ్డంకులు పెడుతున్నది. బస్సులు ఆపేశారు, బస్సులు ఇవ్వట్లేదు. ఖచ్చితంగా రైళ్లలో చాలా మంది వస్తున్నారు. అక్కడి నుంచి మేము పర్సనల్ వెహికల్స్ పెట్టి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావడం జరుగుతున్నది. సభనైతే అడ్డుకునే ప్రసక్తే లేదు. ఈ ప్రాంగణం అంతా ఈరోజు నిండిపోతుంది ప్రజా సందోహంతో. అలాగే ప్రజలందరూ కూడా మన మీడియా మిత్రుల సహకారంతో టీవీల్లో కూడా ఈ సభని, ఈ సందేశాన్ని అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సందేశాన్ని వినడానికైతే ఖచ్చితంగా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రజలందరూ ఒకటే చెప్తున్నారండి, 3 నెలల తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని పాలదోలుతాం. దాచుకోవడం తప్ప ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఆయన సభకైతే డబ్బులు ఇచ్చి జనాల్ని, అలాగే స్కూల్ బస్సుల్ని, అలాగే ఎంప్లాయీస్ని మళ్లించుకోవాలి. మా సభకు అటువంటి పరిస్థితి ఏం లేదు. స్వచ్ఛందంగా ప్రజలందరూ ఈరోజు తరలిస్తున్నారు. ఒక్క ఆటో డ్రైవర్లు అందరూ ఒకటే చెప్తున్నారు, మేమందరినీ తీసుకొని వచ్చేస్తామమ్మా ఇక్కడికి అని చెప్తున్నారు. ఈరోజు ఖచ్చితంగా ఇది మంచి సందేశాన్ని ఇచ్చే సభగా నేను చూస్తున్నాను. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందండి? అసలు అడుగడుగున మోసం చేసింది. సంక్షేమం కూడా అందరు ప్రజలకు అందనివ్వలేదు. ఆధార్ కార్డులో తప్పులు 5 ఏళ్ళైనా తప్పులుగానే ఉండిపోయి ఏది కరెక్ట్ చేయలేదు. ముసలి వాళ్ళకి పెన్షన్ కూడా 2,000, 2,250, 2,500 అలా పెంచుకొని వచ్చి ఇప్పుడు ఎలక్షన్ల ముందర స్టంట్ కింద 3,000 చేశాడు. 3,000 ఇస్తానన్నాడు. ఎన్నికల సమయంలో ఆయన చేసిన ఒక్క వాగ్దానం అటు టీచర్లకు కానీ, ఇటు రైతులకు కానీ, అటు పాడి పరిశ్రమకు కానీ దేనికి సబ్సిడీ అన్న మాట మనం వినలేదు ఎక్కడా కూడా. ఖచ్చితంగా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని, ఈ గుంతల రాజ్యాన్ని ఖచ్చితంగా బయటికి పంపడానికి చూస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతుంది. ఈ సభ ద్వారా అది మొదలవుతుంది. మా ప్రభుత్వం ద్వారానే అది జరుగుతుందని మేము ఖచ్చితంగా భావిస్తున్నాం. ఈ విజయనగరం ఈ సమీప ప్రాంతాల్లో ఇటీవల కాలంలో ఎంత పెద్ద భారీ బహిరంగ సభ ఎక్కడెక్కడ జరిగింది లేదు. ఇది ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో, ఈ జోన్లో, ఈ ఇరు పార్టీల శ్రేణుల్లో ఎలాంటి ఉత్సాహం నింపే అవకాశం? తప్పకుండా యువశక్తి మీరు చూశారు, ఫిబ్రవరిలో జరిగింది. అది భారీ బహిరంగ సభ మన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. దానికి కూడా అశేష సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు ఆ రోజు. ఈ రోజు కూడా ఈ భారీ బహిరంగ సభకి రాష్ట్రంలోనే ఇప్పటిదాకా, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇప్పటిదాకా ఉన్న భారీ బహిరంగ సభ ఇది. ఖచ్చితంగా ప్రజలందరూ వస్తున్నారు. అందరూ సందేశం వినడానికి ఈ రోజు వస్తున్నారు. చాలా ఉత్సాహంతో వస్తున్నారు. ఇది మంచి శుభ పరిణామం, నవశకం ప్రారంభం. యువతకు పెద్దపీట వేస్తూ ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాన్ని, మన ప్రభుత్వమే ప్రారంభించబడుతుందని నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. ఈ 4.5 ఏళ్ళు ఒక లెక్క. రేపటి నుంచి శంకారావు ఇరు పార్టీలు ఈ వేదిక నుంచి పూరించబోతున్నారు. రేపటి నుంచి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు రెండు పార్టీలు? ప్రణాళికలు అయితే ఖచ్చితంగా అమలు చేసామండి. ఎందుకంటే నాయకులందరం కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతున్నాం, ప్రజా సమస్యల మీద పోరాడుతున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ మాకు చెప్పిందే అది, ప్రజా సమస్యల మీద పోరాడిన వాడే నాయకుడు. ప్రజలందరూ కూడా ఆ నాయకుడిని గుర్తించాలి, ఎన్నుకోవాలి అని చెప్పి మా పవన్ కళ్యాణ్ గారు మాకు మొదటి నుంచి సందేశం ఇస్తున్నారండి. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు చిన్నవైతే మేము దాన్ని పరిరక్షించడానికి చాలా ప్రయత్నాలు చేసి చాలా వరకు పరిరక్షించడం కూడా జరుగుతున్నది. కాబట్టి ఇప్పుడు స్పందన కార్యక్రమం ఉందనుకోండి, స్పందనకి వెళ్తే ఉత్త వేస్ట్. జగనన్నకి చెబుదామంటే ఉత్త వేస్ట్. ఎందుకంటే మేము ఒక ఊర్లో కాలువలు లేక స్వచ్ఛందంగా ఊర్లో మహిళలందరూ తరలి వచ్చి ఆ కాలువలు కావాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తే స్పందనలో మేము కంప్లైంట్ చేస్తే తర్వాత కాల్ సెంటర్ నుంచి కాల్ చేసి, అమ్మ ఇది మీరు మూసేసుకోవాలి, మేము చేయలేము ఇప్పుడు పరిస్థితుల్లో. పంచాయతీ వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసింది ప్రభుత్వం. అది అందరికీ తెలుసు. పంచాయతీలో రూపాయి లేదు, కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా డబ్బులు లేవు. అలా చేసింది. అంటే మొత్తం అంతా తీసుకెళ్లిపోయారు. అక్కడ ఏడుకొండల వెంకన్నకు కూడా పెద్ద శటకోపం పెట్టారు వీళ్ళు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్నదంతా కూడా దాచుకోవడం. ఎన్నికల్లో మళ్ళీ ఆ డబ్బులతో, మద్యంతో బయటకు వచ్చి ప్రజల్ని మళ్ళీ మోసం చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రజలు మోసపోయే పరిస్థితి అయితే మటుకు లేదు. ఈ సభ ద్వారా అది తేటతెల్లం అవుతుంది.
థాంక్యూ మేడం. ఇది జనసేన నాయకురాలు లోకం మాధవ్ గారు చెప్తున్నమాట. రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని, ఈ పరిస్థితుల నేపథ్యంలోనే భవిష్యత్తులో తెదేపా జనసేన కూటమికి పట్టం కట్టడానికి రాష్ట్ర ప్రజలు సంసిద్ధులై ఉన్నారని లోకం మాధవ్ చెప్తున్నారు. ఇంకోవైపు ఈరోజు సభలో జనసేన తరపున కూడా లక్షలాది మంది విచ్చేస్తున్నారంటే ఉమ్మడిగా 5-6 లక్షల మందికి పైగానే ఈ సభా ప్రాంతంలో వస్తారని, ఈ సభ ద్వారా భవిష్యత్ ఎన్నికలకు కూడా రెండు పార్టీలు సమాయత్తం అవుతున్నాయని జనసేన నాయకురాలు లోకం మాధవ్ చెప్తున్నారు. యోగలం సభా ప్రాంతం నుంచి ప్రశాంత్, తెలుగు న్యూస్.